నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక పార్టీకి అధినేతగా ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన నాయకుడు తానే పిరికెగా వ్యవహరించకూడదు. అది పార్టీలోని నాయకులకు, కేడర్కు తప్పుడు సంకేతాలు పంపుతుంది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఇదంతా తెలియదా? ఎన్నికల రణరంగంలో వెనుకంజ వేస్తే భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం పడుతుంది. ఈ విషయం సేనానికి తెలియంది కాదు. అయినా ఓడిపోతాననే అభద్రతా భావం ఆయన వెంటాడుతోంది. అందుకే ఇప్పటి వరకు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోలేకపోయాడు. పవన్ చరిష్మాకు అసలైన పరీక్ష ఇది. జగన్ రెడ్డి నువ్వెంత, నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తా, వైఎస్ఆర్సీపీ మంత్రులు మీ తాట తీస్తా, ఎమ్మెల్యేలు మీ అంతు చూస్తా. మైకు దొరికితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్లివి. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఇతన్ని పెద్ద ధైర్యవంతుడిగా సేన నాయకులు, అభిమానులు ఊహించుకుంటూ ఉంటారు. ఒక పార్టీ అధినేత అయిన సేనాని ఇంతవరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎక్కడి నుంచి బరిలో ఉంటే ఈజీగా గెలుస్తారో సర్వేలు చేయించుకుంటున్నారు. దీన్ని బట్టి అతను ఎంత పిరికివాడో స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయలేదు. 2019లో నేతలు వద్దంటున్నా వినకుండా గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని సేఫ్ నియోజకవర్గం వెతుక్కుంటున్నాడు సేనాని. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైంది. కనీసం 20% నియోజకవర్గాల్లో అయినా బలోపేతం చేసి ఉంటే ఎక్కడి నుంచైనా బరిలో దిగి గెలుస్తాననే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు కాళ్ల దగ్గర సేనను తాకట్టు పెట్టడంతో ఇప్పుడు సీటు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా భీమవరమే అన్నారు. అయినా అతీగతి లేదు. పిఠాపురం పేరు వినిపించింది. ఓడిపోతానని మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో సేనాని నిమగ్నమయ్యారు. ఒకానొక సందర్భంలో తిరుపతి నుంచి పోటీ చేయాలని భావించాడు. మళ్లీ వెనక్కి తగ్గాడు. 2019 నుంచి ఏదైనా ఒక ప్రాంతంపై గురి పెట్టి ఉంటే మొదటి జాబితాలోనే తన పేరు పెట్టుకునేవాడు. కానీ వీకెండ్ రాజకీయాలకే పరిమితం కావడంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానంపై ఆధారపడాల్సిన స్థాయికి పడిపోయాడు. వైఎస్ఆర్సీపీ అధినేతకు పులివెందులో ఉంది. ఇక చంద్రబాబు, లోకేష్ మొదటి జాబితాలోనే తాము ఎక్కడి నుంచి పోటీ చేస్తామో చెప్పేశారు. చివరికి సినీ నటుడు బాలకృష్ణ అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. నేను బలవంతుణ్ణి, జగన్ కోటలు బద్దలు కొడతానని చెప్పుకునే పవన్ మాత్రం సీటు ఊసే ఎత్తలేదు. వాస్తవానికి సేనాని గెలవడం నారా తండ్రి కొడుకులకు ఇష్టం లేదు. కాపుల ఓట్ల కోసం అతడిని వాడుకుంటున్నారంతే. పవన్ పిరికివాడు. అందుకే నియోజకవర్గం విషయంలో స్పష్టత లేదని తెలుగు తమ్ముళ్ల చేత ప్రచారం చేయిస్తున్నారు. దీంతో జనసేన శ్రేణులు డీలా పడిపోయాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.